ఏబీవీపీ మహిళా నేతపై పోలీసుల అనుచిత ప్రవర్తన. ఇగో చూడండి వీళ్ళకి ఏబీవీపీ మహిళా నేత అంటే చూడండి, ఈ వార్త ఖచ్చితంగా చూడాల్సిందే. నేను ఒకప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లోనే పనిచేసిన. చూడండి ఎంత దారుణం. ఈ పోలీసు వాళ్ళను మరి ఏం చేస్తారు? చూడండి క్లియర్గా చూడండి. ఏబీవీపీ మహిళా నేతపై పోలీసుల అనుచిత ప్రవర్తన, ఖచ్చితంగా వీరిని సస్పెండ్ చేయాలి. ఇది పద్ధతి కాదు. మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిల్లా, మరి ఎక్కడి నుంచి వచ్చిల్లా? ఈ దేశం వాళ్ళు కాదా? జుట్టు పట్టుకొని లాగుతారు. చూడండి ఎంత అన్యాయం అండి. ఇటు చూపించండి, మహిళా నేతను జుట్టు పట్టుకొని వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించవద్దని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు బుధవారం ఏబీవీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. మంచి పని చేశారు, మద్దతు ప్రకటించారు. రాజేంద్రనగర్లోని వర్సిటీకి భారీగా తరలివచ్చిన పరిషత్ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి డీసీఎంలో రాజేంద్రనగర్ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పోలీసులను తప్పించుకొని పరిగెత్తే ప్రయత్నం చేయగా ద్విచక్ర వాహనంపై వెంబడించిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని లాగడంతో ఆమె కింద పడిపోయారు. చూడండి, జుట్టు పట్టుకొని ఎంటికలు పట్టుకొని నిజాం కాలంలో ఈ విధంగా ఉండేదండి. నిజాం కాలంలో ఇంత దారుణం, ఇది చాలా దారుణం. దయచేసి మహిళలందరూ దీన్ని ఖండించాలి. మహిళలే కాదు, ప్రతి ఒక్కరు, మగవాళ్ళైనా ఎవరైనా ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఒక మహిళ, ఒక సోదరిని ఎంత దారుణం అండి. కింద పడేసిరు, జుట్టు పట్టి బండి మీద కూర్చొని లాక్కపోతారు. ఇంత దారుణం ఎక్కడ ఉన్నదా? ఇద్దరు మహిళా కానిస్టేబుల్ల ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. లేదండి, ఇంకా విచారణ జరిపేది క్లియర్గా మీకు ఫోటో కనబడుతుంది. జుట్టు పట్టుకొని లాగేది. చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా మీరు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? బారాసా ఎమ్మెల్సీ కవిత విమర్శ. శాంతియుతంగా నిరసన చెబుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని ఆమె ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీన్ని ప్రతి ఒక్కరూ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలి. మన సోదరిని ఝాన్సీని ఈ విధంగా తల ఎంటికలు పట్టుకొని ఇద్దరు పోలీసు వాళ్ళు బండి మీద నుండి లాక్కపోతారు. చూడండి, క్లియర్గా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి కంపల్సరీ. విద్యార్థుల ధర్నాకు సిపిఎం మద్దతు. హైకోర్టు నిర్మాణానికి మరో చోట స్థలం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. విద్యార్థుల ధర్నాకు బుధవారం ఆయన మద్దతు ప్రకటించారు. చూడండి ఎంత దారుణం అంటే, ఏబీవీపీ ఆ మహిళ అమ్మాయి, ఒక అమ్మాయి మీద జుట్టు పట్టుకొని ఈ యొక్క పోలీసులు తీసుకుపోతారు. దీన్ని క్లియర్గా ప్రజలందరూ చూడాలి. ఖచ్చితంగా దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఆ ఇద్దరు పోలీసులను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. తప్పేం లేదు. మీకు అధికారం ఇచ్చింది జుట్టులు పట్టుకొని లాక్కపోవడానికా?